ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయాహారము బండ సందులలో జీవజనములు. నేటి దిన వాగ్దానము ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనము. ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కోర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. ఒకచోటనే కోర్చబడి, గెదర్ టుగెదర్. ప్రభువు సృష్టి యొక్క 3వ దినమున ప్రారంభమునందు జలమును ఒక్కచోటనే కోర్చబడినట్లు చేసినట్లుగా జలముచే బాప్తిస్మం పొందిన విశ్వాసులు ఒకటిగా కోర్చబడి సంగముగా వచ్చుచున్నారు. రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము సంగమునందు చేర్చుచూ వచ్చెను. మొదటి దినము సృష్టి యొక్క వెలుగు రక్షణకు సాదృశ్యమైనది. 2వ దినము యొక్క జలము బాప్తిస్మమునకును ఆకాశ విశాలము ఉన్నత జీవితమునకును సాదృశ్యమాయను. అదే విధముగా 3వ దినము ఒకటిగా కోర్చబడిన జలము సంగమునకు సాదృశ్యమై ఉన్నది. ప్రభువు విశ్వాసులను వారి వారి సొంత ఇష్టము చొప్పున తిరగనివ్వక సంగముగా ఒకటిగా కూర్చి వారిని ఐక్యతతో నడిపించుటకు ఆజ్ఞాపించెను. బైబిల్ గ్రంథము క్రీస్తును శిరస్సుగాను సంఘమును శరీరముగాను వర్ణించుచున్నది. ప్రభు తన స్వరక్తముచే సంపాదించుకున్న సంఘమునందు మీరు ఐక్యతతో అక్కడనున్న దేవుని పిల్లలతో ఒక్కటై ఏకమయ్యుండుడి. కీర్తన గ్రంథము 133వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దేవునిచే రక్షింపబడి ఉన్న బిడ్డలకు ఆత్మ సంబంధమైన ఐక్యత మిక్కిలి ఆవశ్యము. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనము, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆది అపోస్తలుల యొక్క దినముల యందు రక్షణ పొందుచున్న వారిని సంఘమునందు ఐక్యతతో చేర్చుచున్నందున సంఘములు విశ్వాసమునందు స్థిరపరచబడి దినదినమునకు విస్తరించెను. ఆత్మల సాంపత్యము చేయుట ద్వారా విశ్వాసులు విస్తరించిరి. విశ్వాసులు విస్తరించుట వలన సంఘము విస్తరించెను. సంఘము విస్తరించుట ద్వారా ప్రభు యొక్క రాజ్యము భూమిపై కట్టబడుచున్నది. ఐగుప్తు యొక్క దాస్యత్వము నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునకు మొట్టమొదటిగా సంఘము అను పేరు వచ్చెను. వారు దేవునిచే ఏర్పరచబడి ప్రత్యేకింపబడిన వారు. వారు ప్రభు యొక్క స్వాస్థ్యమును పాలయ్యున్నారు. నీటి బొట్టులు ఒక్కటై విస్తారమైన జలమైనట్టుగా వారు కుటుంబముగా తరలి దేవుని సంఘముగా మారిరి. ఇశ్రాయేలీయులు లక్షల కొలదిగా ఏకముగా కోర్చబడి ముందుకు సాగుతున్న దృశ్యము ఎంతటి మాత్యము గలదయుండును. వారు దేవుని సైన్యముగా దేవుని సంఘముగా బహు టీవీగా నడిచిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23లో మనం చూస్తే, పరలోకమునందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమని నందు సూచించబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరును లోకమంతటనున్న విశ్వాసులను ఏకముగా కలిసి సార్వత్రిక సంఘమై ఉన్న సంఘముగా ఆత్మతో జతపరచబడి ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరముగా కనబడుట ఎంతటి మహిమగల అంశము. నేటి ధ్యానమునకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, నిన్ను నన్ను పరిశుద్ధంగా మహిమగల సంగముగా నిలబెట్టడానికి ప్రభువారు తను తాను అప్పగించుకున్నట్లుగా శిలువ మరణము పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, సృష్టి ప్రారంభమునందు జలమును ఒక్కచోట కూర్చి ఆ జలమునందు బాప్తిస్ము తీసుకున్న విశ్వాసులను సంఘముగా చేసి రక్షింపబడిన వారిని గాను ప్రభు సంఘములో చేర్చుచున్నందుకు స్తోత్రములు తండ్రి. సృష్టిలో వెలుగును రక్షణకి, జలమును బాప్తిస్మమునకును
ఆకాశ విశాలమును ఉన్నత జీవితమునకును సూచనగా చేసిన తండ్రి స్తోత్రములయ్యా. జలమును సంగమునకు సాదృశ్యముగా చేసి విశ్వాసులని వారి సొంత ఇష్టమునకు తిరగనివ్వక సంగముగా కూర్చి ఐక్యపరిచిన తండ్రి స్తోత్రములయ్యా. క్రీస్తుని శిరస్సుగా సంగమును శరీరముగా వర్ణించి ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో మేము ఐక్యతగా జీవించాలని ప్రభు కోరికగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి. దేవుని బిడ్డలుగా ఐక్యత కలిగి జీవించుతూ సమాజముగా కూడుకుని ఒకనికొకడు హెచ్చరించుకొనుచు ఆత్మల భారము కలిగి జీవించు కృపనిమ్ము తండ్రి. దేవా స్తోత్రములయ్య. నీటి బొట్లు ఒకటై విస్తారమైనట్లు ఇశ్రాయేలును ఏకముగా కూర్చి పరలోకమందు జ్యేష్ఠుల సంఘములో చేర్చిన తండ్రి స్తోత్రములయ్య. విశ్వాసులమైన మమ్ములను సార్వత్రిక సంఘములో ఆత్మతో జతపరిచిన తండ్రి స్తోత్రం తండ్రి. క్రీస్తు శరీరముగా కనబడుచున్నట్లు జీవించు కృపనిమ్మని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.